టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ గురువారం రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులలో సికింద్రాబాద్ గాంధీలో 3, ఉస్మానియాలో 2 విద్యార్థులు, భువనగిరి జిల్లాలో 7 విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. చనిపోయిన విద్యార్థులకి 10 లక్షల రూపాయలు ప్రభుత్వ తరఫున పరిహారం చెల్లించాలి. అలాగే మిగిలిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కోరడం జరుగుతోంది. ఫుడ్ పాయిజన్తో మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అని విద్యార్థి శాఖను కోరడం జరిగింది. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరఫున హెచ్చరించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మటే శ్రీనివాస్, నాయకులు కొడం వెంకటేష్, బైరాగోని హర్షిత్, కొడం నరేష్, వసీం అక్రమ్, సుదీప్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణం వల్ల దాదాపు కొంతమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చాలా ఇబ్బందులు అవ్వడం జరిగింది. మన ఒక విద్యార్థి, ప్రశాంత్ అనే విద్యార్థి మృతితో పోరాడి నిన్న తుదిశ్వాస వీడడం చాలా దురదృష్టకరం. హాస్టల్ల ఆ వైభవత ఈ రాష్ట్ర ప్రభుత్వం తొంగి చూకపోవడం చాలా దురదృష్టమని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నుంచి ఫుడ్ పాయిజన్ ఎన్నో జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర యంత్రాంగం కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. నిజంగా వాళ్ళను ఫుడ్ పాయిజన్కి కారణమైన ప్రిన్సిపాల్ను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వారిపై కఠినంగా శిక్షించి మళ్ళీ ఎక్కడ ఏ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ హాస్టల్లో కూడా జరగకుండా చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిరుపేదైన విద్యార్థులు ఎంతో మంది హాస్టళ్లలో చదువుతుండ్రు, వాళ్లకు సరైన ఆహారం పెట్టాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశాంత్ అనే విద్యార్థి చనిపోవడం చాలా దురదృష్టకరం. వాళ్ళ తల్లిదండ్రులకు నిజంగా పుత్రశోకం మిగిలించడం చాలా దురదృష్టకరం అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఎన్నో గొప్ప చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతాడని ఆ హాస్టల్కు పంపిస్తే హాస్టల్లోని ఫుడ్ పాయిజన్ అయి మృత్యుతో పోరాడి నిన్న మంగళవారం రోజు సాయంత్రం తుదిశ్వాస విడడం చాలా దురదృష్టకరం, బాధాకరం అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆ విద్యార్థి తల్లిదండ్రులకు, విద్యార్థి కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ఇంటిలో ఒకరికి ఉద్యోగం చూద్దా ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. విద్యార్థులు దాదాపు వారం రోజుల నుంచి ఫుడ్ పాయిజన్ అయినా రాష్ట్ర యంత్రాంగం ఏదో తూతు మంత్రంగా ఒక అధికారిని సస్పెండ్ చేయడం కాదు, నిజంగా ఎంతమంది ఉంటే అంతమందిని కఠినంగా శిక్షించాలి. అవసరమైతే వాళ్ళను శాశ్వతంగా డిస్మిస్ చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీరు ఏ హాస్టల్లో అన్ని హాస్టళ్లలో మీరు విజిట్ చేయాలని, మీరు కమిటీ వేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా మీరు విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే వాళ్ళ తగిన నాణ్యమైన ఫుడ్ అందించాలని మేము కోరడం జరుగుతుంది. నిజంగా మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నిజంగా ఆ పిల్లగాడు చనిపోవడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా వాళ్ళ పేద కుటుంబమైన రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.